పాక్ కు బిగ్ షాక్. భారత్ కు తిరుగులేని విజయం. ప్రపంచం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఉదంతం. పహల్గామ్ ఉగ్రదాడి 26 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల ఘాతుకానికి అమెరికా మొదలుకొని ఆఫ్ఘనిస్తాన్ దాకా దాదాపు అన్ని దేశాలు స్పందించాయి. భారత్ కు అండగా నిలిచాయి. ఉగ్రవాద నిర్మూలనకు సహకరిస్తామని వెల్లడించాయి. ఈ దిగ్భ్రాంతికర ఘటనను కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. పాకిస్తాన్ పై కఠిన ఆంక్షలను విధించింది. ఇండస్ రివర్ ట్రీటీ సహా పలు కీలక నిర్ణయాలను అమలుకి తీసుకొచ్చింది. అట్టారి వాఘా సరిహద్దు చెక్ పోస్ట్ను మూసివేయడమే కాకుండా దేశంలో నివసిస్తున్న పాకిస్తానీయులను స్వదేశానికి వెళ్లిపోవాలంటూ ఆదేశించింది. ఈ దాడి ఘటనలో భారత్ తాజాగా తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఈ ఘాతుకానికి పాల్పడిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. విదేశీ ఉగ్రవాద సంస్థ స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించింది. దీనిపై ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో అల్ షబాబ్, బోకో హరాం, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా, హమాజ్, హబ్జుల్లా, ఇస్లామిక్ జిహాద్ యూనియన్ వంటి ఇతర భయానక ఉగ్రవాద సంస్థల జాబితాలో టీఆర్ఎఫ్ కూడా చేరినట్టయింది. ఇటు పాకిస్తాన్ కు బిగ్ షాక్ ఇచ్చినట్టే అయింది. ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్లో జరిగిన దారుణ ఉగ్రదాడికి టీఆర్ఎఫ్ బాధ్యత వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా తీసుకున్న నిర్ణయం ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ సాధించిన ఘన విజయంగా చెప్పుకోవచ్చు. పహల్గామ్ దాడి బాధితులకు న్యాయం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారని, ఈ మేరకు టీఆర్ఎఫ్ ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా గుర్తించినట్లు మార్కో రూబియో తెలిపారు.